వడగండ్ల వానలు కామారెడ్డి జిల్లాకు కడగండ్లనే మిగిల్చాయి. గత 4 రోజుల క్రితం కురిసిన వడగండ్ల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పైరు కళ్ల ముందే ఆగమైతే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంత జరిగినా ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్ అధికారుల వరకు ఎవరూ పట్టించుకోకపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన కామారెడ్డి జిల్లా అంతంపల్లి నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. అల్లాడుతున్న రైతాంగం ఆపై అకాల వర్షం అన్నదాత పాలిట శాపంగా మారింది. ఈసారి కాలం తలాపున కాళేశ్వరం నీళ్లు ఉన్న వాడుకోలేని దుస్థితి, పాలకుల పన్నాగం వెరిసి రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రైతులు. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కురిసినటువంటి వడగళ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది తెలంగాణ వ్యాప్తంగా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో అకాల వర్షంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. అగమ్య గోచరంగా తయారైంది. కన్నెత్తి చూసిన పాపాన పోలేరు పాలకులు. ఈ నేపథ్యంలో రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమను పట్టించుకునే నాదుడు కరువయ్యాడని తీవ్ర దిగులు చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మనం బిక్కనూరు మండలం అంతంపల్లి హైవే నెంబర్ 44కు టోల్ గేట్ సమీపంలో ఉన్నటువంటి ఓ రైతు పొలంలో ఉన్నాము. ఈ పొలాన్ని మనం చూస్తే హృదయ విదారకమైన ఘటనలు కల్లార చూసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తున్నాం మామిడి తోట. ఈ మామిడి తోట దాదాపుగా 5 ఎకరాలు ఉంటుంది. ఓ చిన్న సన్నకారు రైతుకు సంబంధించిన ఈ మామిడి తోట తీవ్ర వర్షాభావంతో దిక్కుతోచని స్థితిలో రైతు పడిపోయాడు. ఈ నేపథ్యంలో మొన్న వడగళ్ల వానతో తీవ్ర నష్టాన్ని చవిచూశాడు రైతు. అయినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేదు. కనీసం ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ ఆఫీసర్ కానీ, ఏఓలు కానీ, కలెక్టర్ కానీ వచ్చి చూసి రైతులకు భరోసా కల్పించిన సందర్భం ఇప్పటికి లేదు. గడిచిన 4 రోజులైతుంది ఇన్సిడెంట్ జరిగి. 4 రోజులైనా ప్రభుత్వ యంత్రాంగం నుంచి నామమాత్రంగా రైతుల దగ్గరికి రాకుండానే సర్వే చేశాము, ఆ సర్వే రిపోర్టు ప్రభుత్వానికి పంపామని కలెక్టర్ స్థాయి అధికారులు నేరుగా చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి రైతులు ఏ పంట వేశారు, ఎంత మేరకు పంట నష్టం జరిగిందనే సమగ్ర సర్వే చేస్తే బాగుంటుంది. రైతుల వద్దకు ఏవో స్థాయి అధికారులు కానీ, అదేవిధంగా ఫీల్డ్ ఆఫీసర్లు కానీ తిరిగి తమ పొలాల్లో ఏ పంట వేశారు, ఏ పంటలకు నష్టం వాటిల్దనే సందర్భం కూడా ఏవో స్థాయి అధికారులు గత ప్రభుత్వ హయాంలో చూసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి కూడా ఏ ఒక్కరు కూడా ఏ పంట నష్టం ఎంత మేరకు జరిగిందనే దాఖలాలు కూడా ప్రభుత్వం దగ్గర ప్రక్కా నివేదిక లేదు, ఆ ప్రక్కా ప్రణాళిక లేదు. ఏదో తూతూ మంత్రంగా రైతులను ఏమార్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తున్నటువంటి డ్యామేజ్ స్పష్టంగా. ఇది ఈ మక్క దాదాపుగా ఇంకొక 15 రోజులైతే ఈ మక్కను పంటను తీసే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇది దాదాపుగా చివరి దశకు ఉంది. ఇప్పుడు వర్షాల బారిన పడి విపరీతమైన రాళ్ళు కూడంతో మక్క కిందికి వంగింది. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన పంట కల్లారా దీన్ని చూసినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట చేజారిపోయింది. మనం ఈ పంటతో తమ భవిష్యత్తు బాగవుతుంది, తమ పిల్లాపాపలతో సుఖంగా జీవించవచ్చు అనుకున్న రైతులకు తీవ్ర ఆవేదనను మిగిల్చింది ఈ క్రాప్ డ్యామేజ్ అని చెప్పవచ్చు. గత 3-4 రోజుల నుంచి రైతులు బిక్కనూరు మండలంలో దాదాపుగా 20 లక్షల ఎకరాల మేరకు పంట నష్టం జరిగితే తెలంగాణ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలు అని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో 20,000 ఎకరాలు కేవలం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి బిక్కనూరు మండలం మాత్రమే 20,000 ఎకరాల క్రాప్ డ్యామేజ్ జరిగింది. ఇది పోను జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1,20,000 మేరకు క్రాప్ డ్యామేజ్ అయి ఉంటుందని అధికారులు అంచనా వేయడం, దాంతోపాటు ఆ నివేదికను పైకి పంపామని చెప్పడం విడ్డూరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఆఫీసర్లు ఉండేవారు. ఫీల్డ్ ఆఫీసులో క్షేత్రస్థాయిలో పరిశీలించేవారు, నేరుగా రైతులతో ఇంటరాక్ట్ అయ్యేవారు. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ వ్యవస్థనే కనుమరుగైంది. ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరు కూడా క్షేత్రస్థాయిలో రైతులు ఏ పంటలు వేశారనే సమగ్ర సర్వే ఇంత మొదలు రైతు వేదిక కేంద్రంగా, ఏవో అగ్రికల్చర్ కామారెడ్డి జిల్లా కేంద్రంగా సమగ్ర సమాచారం ఉండేది. కానీ అది వెరిసి ఇప్పటి వరకు ఏ ఒక్క సమాచారం కూడా ప్రభుత్వ యంత్రాంగం లేదు. పైగా సమాచారం చేరవేశాము, ఫోటోలు వచ్చాయి, మేము పైకి పంపామని అధికారులు చెప్పడం విడ్డూరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే
రైతులు ఉన్నారో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం బిక్కనూరు టోల్గేట్ సమీపంలో ఉన్న అంతంపల్లి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి పంట పొలాలను నేరుగా పరిశీలిస్తే హృదయ విదారకమైన సంఘటనలు కూడా స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి వీళ్ళు చిన్న సన్నకారు రైతులు, రొక్కాడితే కానీ డొక్కాడ బడుగు జీవులు. ఈ నేపథ్యంలో వీరికి అకాల వర్షం ఒక ఆవేదనను గురి చేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇక ఈ రైతు ఒక 5 ఎకరాలు మొత్తానికి పంట సాగు చేస్తే 2 ఎకరాలను ఈ వ్యవసాయం కోసం అదేవిధంగా నగదు పంటల కోసం వినియోగించుకోవడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి ఒక మహిళా రైతు ఉన్నారు. వారి ఆవేదన ఏ విధంగా ఉంది, వారు ఏమనుకుంటున్నారు, వారు ఎంత మేరకు పంట నష్టం జరిగింది, ఏపుకు వచ్చిన పంట 3-4 రోజుల్లో అయితే పంటను తీసే వచ్చిన సందర్భంలో ఇలా జరగడం ఏమనుకుంటున్నారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అమ్మ చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ పంటలు వేశారు, ఈ క్రాప్ డ్యామేజీ మక్క అదేవిధంగా వరి పక్కన ఉన్నటువంటి చేమంతి తోట కూడా మీదే కనబడుతున్నది, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చినారా, ఏమంటున్నారు? ఎవరు రాలేదు సార్ ఇప్పటి వరకు. భర్త కళ్ళు కనిపించక 3 నెలల కోలే పొద్దున 4 గంటలకు లేచి వచ్చి పారకం బారబెట్టిన సార్. మొత్తం ఏం లేకుండా పోయింది. అయినా కంటి చూపు లేదు. మీరు ఆదుకోకపోతే మేము పురుగుల మందు దాగుడే కానీ వేరే దారి లేదు సార్. నన్ను అప్పులోళ్ళు ఉంచారు. ఈ పెట్టుబడికి అప్పు తెచ్చి పెట్టిన సార్. నాకు వేరే దారి లేదు. రామేశ్వరం పల్లెకి వెళ్ళి నడిచి వచ్చి ఇక్కడ పారకం బారబెట్టిన సార్. నాకు ఎంత నష్టం జరిగిందమ్మా? ఎన్ని ఎకరాలు సాగు చేసి? 3 ఎకరాలు సార్. ఏ పంటలు వేశారు? మక్క, పువ్వులు, ఆకుకూరలు సార్. 3 ఎకరాలు మొత్తం ఏం లేకుండా పోయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇది చూస్తే నాకు ఉందాం అనిపిస్తలేదు. 3 రోజులకు అయినా కళ్ళు కనబడక చచ్చిపోయింది ఏమంటుండే సార్. మాకు వేరే దారి లేదు. అమ్ముకొని తిందామని అసైన్మెంట్ ల్యాండ్. మేము ఇక సాగు తప్ప వేరే దారి లేదు సార్. మాకు ఎవరు నడిపేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు సర్వే కోసం వచ్చిరమ్మా? ఎవరన్నా సర్వే కోసం వచ్చేసి మేము తినకుంటున్నాము. ఎవ్వరు రాలేరు సార్. మాకు ఎవ్వరు రాలే. ఇక్కడ ఎవరు రాసుకపోలే చూలే. నిన్న టోల్గేట్ కాడ పొద్దున్న దాకా తినకుండా కూర్చున్నా ఎవ్వరు రాలే సార్. మాకు ఏం కాలే. ఇప్పటికీ మాకు ఈడ ఉందాం అనిపిస్తలేదు. ఇది రైతులు ఆదుకోకపోతే మాత్రం మేము సావే సార్. నన్ను అప్పులోళ్ళు ఉంచారు. ఈ 5 ఎకరాలు మీదే కదా, ఎన్ని లక్షల మేరకు నష్టం జరిగింది అనుకుంటున్నామా మీరు? మేము దగ్గర మాకు ఎంత లేదన్నా లేబర్ ఖర్చు తీసిన సార్ 1,00,000 రూపాయలు ఎకరకు. ఇప్పుడు 3 ఎకరాలు కదా సార్, 1,50,000 ఎక్కేసుకో. గంతే, ఎక్కువ నేను చెప్తలేను సార్. గంతే. మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనుకుంటున్నారు? ఎక్కువ లేకున్నా మాకు పెట్టుబడి ఎకరాకి 20,000 ఇస్తే చాలు సార్. నాకు ఎక్కువ ఏం వద్దు. రైతులకు ఒక ఎకరాకి 20,000 మాకు ఇస్తే ఆ ఇచ్చిన అప్పులోకి ఇచ్చి అన్న మళ్ళీ వర్షాకాలం ఏదన్నా పంట పెట్టుకుంటాం సార్. మేము ఎక్కువ ఆశపడు ఏం లేదు. మిమ్మల్ని ఎక్కువ ఇమ్మంటలేం గవర్నమెంట్ సార్. పెట్టిన పెట్టుబడి ఇస్తే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మేము ఏదో వర్షాకాలం పంట పెట్టుకుంటాం సార్. అంతే, అంతకు ఎక్కువ ఏం అడుగుతలేం. దానికి వారి ఆవేదన వర్ణనాతీతం అని చెప్పవచ్చు. ఈ ఎవరైతే మహిళా రైతు మాట్లాడారో వారికి 2 ఆడపిల్లలు, భర్తకి ఏమో 2 కళ్ళు కనబడవు. ఆమె మాత్రం వచ్చేసి వ్యవసాయం పక్కన ఉన్నటువంటి రామేశ్వరపల్లి విలేజ్ నుంచి వచ్చి ఈ మహిళ రైతే మొత్తం ఈ సాగు చేసేది, భర్తకు కళ్ళు కనబడవు. ఈ నేపథ్యంలో ఆమెనే వచ్చేసి ఈ పంట పొలాలను చూసుకునేది, అక్కడ వ్యవసాయం చేసేది. మనతో పాటు మాట్లాడడానికి రవీందర్ రెడ్డి, ఆమె భర్త రవీందర్ రెడ్డి ఆయన ఉన్నారు. ఆయన ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, ఎట్లుంది పంట డ్యామేజ్ అంతా? చూస్తేనే ఒక విదారకమైన ఘటన కనబడుతుంది. ఎంత మేరకు నష్టం జరిగింది? మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాం సార్, మా మక్క డ్యామేజ్ అయిపోయింది. మాకు కావాల్సింది పెట్టుబడి. మా పెట్టుబడి మాకు సంతోషపడతాం. అంతే. ఎంత పెట్టుబడి కోరుకుంటారు? ఎకరకు 10-20 మొత్తం అవుతుంది సార్. మాకు ఎకరకు 20,000 సంతోషపడతాం. అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. డ్యామేజ్ పెద్ద స్థాయిలో పెద్ద మొత్తంలో జరిగిన మాకు కనీసం పెట్టుబడి అందినటువంటి ఎకరానికి 20,000 రూపాయలు మాత్రం ఇస్తే సరిపోతుంది. ఎక్కువగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కువగా మేము అడుగుతలేము. ప్రభుత్వం దయార్థ హృదయంతో స్పందించాలి. సకాలంలో స్పందిస్తే మాకు కొంత మేరకు నష్టం పెద్ద మొత్తంలో జరిగినా కొంత మేరకు ఉపశమనం కలిగించే అంశం కాబట్టి సకాలంలో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కలెక్టర్ స్థాయి అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తే బాగుంటుంది. ఇప్పటివరకు ఎవరు కూడా రాలేరు. సంఘటన జరిగి దాదాపుగా 4 రోజులు గడుస్తుంది. ఈ ఇన్సిడెంట్ ఇంకా 3-4 రోజులు వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం ఈపాటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రైతులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా
ఆగమవుతున్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ ఆఫీసర్ కానీ ఏఓ స్థాయి అధికారులు కానీ తక్షణమే భరోసా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేస్తేనే బాగుంటుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలకు ఎంత మేరకు నష్టం వాటిల్దనే ప్రభుత్వం నుంచి తక్షణమైన సహాయం అందాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. నిన్నటి మాదిరిగానే హైవే దిగ్బంధం చేస్తామని యావత్తు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించాలని డిమాండ్